ఈ రోజు ఆ రోజు 125 అడుగుల విగ్రహం పెట్టినప్పుడు మాట్లాడినటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ కేసెస్ ఇలా ఎత్తివేస్తే రేపొద్దున మా బిడ్డలకు మేము ఏం సమాధానం చెప్పాలండి, మా ఆత్మగౌరవానికి ఏ సమాధానం చెప్పాలి? ఈ విధంగా కేసులు ఎత్తేసి 125 అడుగుల విగ్రహం అంటే 125 అడుగుల విగ్రహం పెట్టినందుకు దళిత బిడ్డలందరనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఈ ఓట్లన్నీ తీసేసి ఈ కేసులన్నీ తీసేసినందువల్ల మిగతా కమ్యూనిటీల ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి. అంటే విగ్రహం పేరు పెట్టడంలోనూ రాజకీయం, పేరును మార్చటంలోనూ రాజకీయం, విగ్రహం పెట్టడంలోనూ రాజకీయం, కేసులు పెట్టడంలోనూ రాజకీయం, కేసులు ఎత్తివేయటంలోనూ రాజకీయం. కాదేది కవితకు అనర్హం, కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కవితకు అనర్హం అని ఈ రోజున ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా మీరు కేసులని కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని మీ రాజకీయాలకు వాడుకుంటే ప్రశ్నించాల్సింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కాదా? ప్రశ్నించాల్సింది ఎవరండి? జనసేన ప్రభుత్వం కాదా? జనసేన తెలుగుదేశం ప్రశ్నించకుండా ఈ రోజున మాకెందుకులే, మాకు సంబంధం లేదు, వీటి మీద ప్రశ్నిస్తే ఈ కులం ఓట్లు మాకు పోతాయి అని కూర్చుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి కేసెస్ను విత్డ్రా చేయాల్సిన అవసరం ఏంటుందని నేను అడుగుతున్నా. రేపొద్దున వీళ్ళు తప్పు చేసి ఉంటే వీళ్ళ మీద నాకేం కోపం లేదు. ఈ పిల్లలందరూ కూడా తప్పు చేసి ఉంటే చట్టం శిక్షిస్తుంది, తప్పు చేయకపోతే చట్టం నిర్దోషిగా విడుదల చేస్తుంది. ఇలాంటి కేసెస్లో మీరు ఈ విధంగా మొదటిలోనే కేసెస్ విత్డ్రా చేయటం వల్ల రేపొద్దున వీళ్ళు ఈ విధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా రేపొద్దున ఇంకొక కార్యక్రమానికి వెళ్తే ఈ రాష్ట్ర ప్రజల లా అండ్ ఆర్డర్ ఏమవుతుందని ఆలోచించుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే మీ రాజకీయాల కోసం అంబేద్కర్ను వాడుకుంటారా? మీ రాజకీయాల కోసం అంబేద్కర్కు జరిగిన అవమానాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీలు ఉంటాయా? జై భీమరావు భారత్ పార్టీ అలాంటి పార్టీ కాదు సోదరులారా. దీని మీద నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేశాం. ఖచ్చితంగా అది రాబోయే 2 రోజుల్లో హైకోర్టులో హియరింగ్కి వస్తుంది. నేనైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నా, దీంట్లో ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులకి ఆత్మగౌరవిక ప్రతీకగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని నేనైతే భావిస్తున్నా.